ఈరోజు స్పెషల్ ఏంటంటేనా మా మిసెస్ వాళ్ళ ఓన్ సిస్టర్ అక్క కొడుకు వచ్చాడు హాలిడేస్ కానీ. వాళ్ళు చూడండి రేపు స్కూల్ అనగా ఎలా రాసుకుంటున్నారో ఒకసారి చూడండి. ఓకేనండి, బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం. మటన్ బిర్యానీ వండుకొని చికెన్ ఫ్రై ఆల్రెడీ అయిపోయింది. ఆనియన్ ఎప్పుడు కూడా కొంచెం బ్రౌనిష్ వస్తేనే, బ్రౌన్ కలర్గా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందమ్మా. ఇప్పుడు దమ్ బిర్యానీ కూడా పైపైన బాగా ఎర్రగా వచ్చిన తర్వాత వేస్తాం కదా, సేమ్ కారం వేసిన తర్వాత ఇప్పుడు మటన్ కూడా కలిపేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన మటన్ అది. నా సజెషన్లో మొత్తం మ్యాక్సిమం మీ వదిలే చేసింది. ఇది చూడండి ఎలా ఉంది మటన్ బిర్యానీ. నిజంగా చెప్తున్నాను, అదిరింది బిర్యానీ. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ గారిని. ఈరోజు స్పెషల్ ఏంటంటేనా, మా మిస్సెస్ వాళ్ళ ఓన్ సిస్టర్ అక్క కొడుకు వచ్చాడు హాలిడేస్ కానీ. వాళ్ళు చూడండి రేపు స్కూల్ అనగా ఎలా రాసుకుంటున్నారో ఒకసారి చూడండి. హాయ్ వేద, హాయ్ పవన్. అలాగే బాబు కూడా చూడండి ఎలా రాస్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూపిస్తాను. చూసారుగా, అందరూ రైటింగ్ లో పడిపోయారు. హాలిడేస్ అంతసేపు ఏమో ఫుల్ ఎంజాయ్ చేశారమ్మా. స్కూల్ అనగానే, వాళ్ళ కాలేజ్ అనగానే చూసారు కదా. ఇది స్పెషల్ ఏంటంటే ఈరోజు మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై. మామూలు కాదు. వీళ్ళ బాబు కూడా సాయంత్రం ఈరోజు నైట్ బయలుదేరిపోతున్నాడు. మళ్ళీ రేపటి నుంచి కూడా ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయాడు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమో చూడండి. ఓకేనండి, బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం. మటన్ బిర్యానీ వండుకొని చికెన్ ఫ్రై ఆల్రెడీ అయిపోయింది. ఇవన్నీ ఆల్రెడీ మీకు పెట్టేసాను వీడియోస్. ఊరికే వాడు వచ్చిన సందర్భంగా స్పెషల్ మా ఇంట్లో. టమాటా చాలాసార్లు చెప్పారమ్మా, కోసే విధానం చూసుకోండి. ఆ కాడ అలా తీసేసుకోండి. టమాటా జ్యూస్ బిర్యానీకి కావాలి కాబట్టి టమాటా జ్యూస్ తెలుసు అందరికీ. అలాగే కొబ్బరి పాలు. ఆల్రెడీ మటన్ బిర్యానీ చేసి చూపించాను, ఒకసారి మన వీడియోస్లో ఉంటే చూడండి అమ్మ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూడండి. నీ హోంవర్క్ వాడు కంప్లీట్ చేయాలిరా శ్రమ. సరిపోతుంది, మ్యాచ్ అవుతుంది రైటింగ్. సరిపోతుంది. ఇంకొక చిన్న విషయం అమ్మ చెప్తున్నాను. బాబు హోంవర్క్ వాళ్ళ అన్నయ్య చేస్తున్నాడు, అన్నయ్య అవుతాడు వాడు అక్కయ్య. ఇంకోటి సీక్రెట్ ఏంటంటే, వాడు పాపం నిజంగా మంచి వెరీ గుడ్ స్టూడెంట్ మా అబ్బాయి. 90 మార్క్స్ దాకా వస్తుంది, 90% దాకా. వెరీ గుడ్ స్టూడెంట్. కానీ వాడికి ఎక్కువ హోంవర్క్ ఇచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఎంపీసీ చేస్తున్నాడని చెప్పాను కదా. రేపు చూస్తే కాలేజ్ వాడికి ఇక టెన్షన్ వాడికి. ఆడో పక్క రాసుకుంటున్నాడు, ఈడో పక్క. ఇది ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయాడని చెప్పాను. జాబ్లో జాయిన్ అయ్యే చార్టెడ్ అకౌంట్స్ చేస్తున్నాడు, కంప్లీట్ చేసుకుంటాడు. అప్రెంటిస్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. నా కూతురు కూడా చూడండి, కంగారు పడిపోయి రేపు పొద్దున్న కాలేజ్ అనగానే. ఎనీవేరా పిల్లలు హడావిడి, వీడు హాలిడేస్ అని చెప్పి రావటం, దసరా హాలిడేస్కి బాగుంది. కొబ్బరి పాలు తీయాలమ్మా, చెప్పాను కదా ఇందాక. కొంచెం ఎక్కువ బిర్యానీ ఈరోజు చేసేది, అందువల్ల 3 చిప్పలు తీసుకున్నాం కొబ్బరి చిప్పలు. కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నాం అమ్మ. బియ్యం కూడా నానబెట్టేస్తున్నాం. దగ్గర కేజీ బియ్యం అమ్మ. ఇది గ్లాసులు కొలుతుండాలి. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చప్పున పోయాలమ్మా. కొబ్బరి పాలు కానీ ఏదైనా సరే. మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నా కూడా అది కూడా లెక్క కింద వస్తుందమ్మా, చాలా జాగ్రత్త. కొబ్బరి పాలు తీసేసుకున్నాం. టమాటా జ్యూస్, ఆనియన్ మిర్చి బిర్యానీలోకి. ఇది రైతా కలుపుకుంటాం కదా, పెరుగు పచ్చడి, దానికోసం అమ్మా. మటన్ ఉడకబెట్టేసామమ్మా, విజిల్స్ వచ్చేస్తే సరిపోద్ది. ఇప్పుడు బిర్యానీకి
ఆనియన్, మిర్చి, సాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం లవంగాలు వేసుకోవాలన్నా, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి, యాలక్కాయలు కొంచెం కొట్టేసుకుని వేసుకోవటమే. బిర్యానీ అనేది ఎలా చేయాలనేది చూపించేసాక ఊరికి మీకోసం. ఇవాళ బిర్యానీ స్పెషల్ కాబట్టి ఇది చూడండి ఎలా అవుతున్నాయి. అల్లం అమ్మ, అల్లం వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్ ఎప్పుడు కూడా కొంచెం బ్రౌనిష్ వస్తేనే, బ్రౌన్ కలర్గా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందమ్మా. ఇప్పుడు దమ్ బిర్యానీ కూడా పైపైన బాగా ఎర్రగా వచ్చిన తర్వాత వేస్తాం కదా, సేమ్ అలాగే బిర్యానీ గరం మసాలా, ఒక స్పూను, 2 స్పూన్లు సరిపోతుందా, 3 స్పూన్లు చాలు. అంటే మసాలా సరిపోయినంత వేసుకోండి ఇప్పుడు కూడా, నేను చెప్పేది అదే. ఓకేనమ్మా, టమాటా గ్రేవీ వేసేసుకుందాం. కొంచెం వేగితే చాలు, ఎక్కువ అక్కర్లేదురా. ఇప్పుడు టమాటా గ్రేవీ చూస్తున్నారుగా. టమాటా గ్రేవీ వేసిన తర్వాత కాసేపు మగ్గనే ఉంది, ఎందుకంటే ఆ టమాటా పచ్చి వాసన అనేది పోవాలి. అందువల్ల కొంచెం వేగిన తర్వాత టమాటా గ్రేవీ మొత్తం కూడా అప్పుడు మనం కొలతకి వెళ్ళిపోవచ్చు. ఏది కొబ్బరి పాలు కొలత పెట్టుకోవాలి, గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు మాత్రం పోసుకోండి బిర్యానీ రైస్కి. అదే మామూలు రైస్ అయితే 2.5 ఎంత వేస్తాం, అందరికీ తెలిసిందే. తప్పలేదు, మామూలు రైస్ కూడా చేసుకోవచ్చు, బిర్యానీ రైస్ కొంచెం ఫ్లేవర్ వస్తుంది. చూసారుగా ఉడుకుతుంది. ఇలాగే కాసేపు మగ్గనిచ్చేసామంటే పచ్చి వాసన అనేది పోతుంది. టమాటా ఇందాక గుజ్జు చేస్తాం కదా, ఇలాగ ఆయిల్ తీసుకోవాలి పైకి, అప్పుడు టమాటా మొత్తం ఉడికినట్టు లెక్క. ఇప్పుడు ఇక పుదీనా కొత్తిమీర కూడా వేసేద్దాం. పుదీనా కొత్తిమీర వేసేంతే కొంచెం. పుదీనా చూసుకోండి అమ్మ, పుదీనా అనేది ఎంత వేస్తే అంత ఫ్లేవర్ కింద వస్తుంది. కొత్తిమీర కూడా కట్ చేసేసి వేసుకున్నాం. ఏమడనమ్మా, ఆకు కాబట్టి ఇది ఏంగానే మెల్ట్ అయిపోతుంది. బిర్యానీ ఎక్కువ కాబట్టి కొంచెం చూసుకోండి ఎంత రైస్ వేస్తున్నాం ఏంటనేది. కారం వేసుకుందాం. ఇక చూసుకోండి, స్పైసీగా కావాలనుకునే వాళ్ళు చక్కగా 4 స్పూన్లు కారం. 1.5 కేజీన్నర రైసు, 1.5 కేజీన్నర మటను తీసుకొచ్చాం. ఓకే, ఇంత కొంచెం కారం ఉండాల్సిందేనమ్మా బిర్యానీ కాబట్టి. వెజిటేరియన్ కూరలకు వచ్చేసి కొంచెం ఎప్పుడు తక్కువగా వేసుకోండి, బెటర్ అది. నేనైతే వాటికి కారం సజెస్ట్ చేయను. నాన్ వెజిటేరియన్ వండేటప్పుడు మాత్రం నాన్ వెజ్కి మాత్రం కంపల్సరీ. ఓకేనండి, ఇక ఎలాగో వేగింది కారం వేసిన తర్వాత. ఇప్పుడు మటన్ కూడా కలిపేసుకోండి, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన మటన్ అది. గట్ట చూసుకోండి అమ్మ, ఎందుకంటే కొంచెం అన్నంలో కూడా రైస్లో కూడా ఉడుకుద్ది కాబట్టి మటను మ్యాక్సిమం ఎన్ని విజిల్స్ ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకోండి. మటన్ కూడా అలాగే ఇంట్లో వండుతారు కాబట్టి కొంచెం ముక్కగా ఉన్నప్పుడు తీసేసుకోండి. ఇలాగ పీసులు తీసేసుకున్న తర్వాత దాంట్లో మిగిలిన వాటర్ కూడా ఇప్పుడు కౌంటింగ్ వస్తుంది. మనం రైస్ వేస్తున్నాం కదమ్మా, దగ్గర దగ్గర ఒక 5 గ్లాసెస్ రైస్ అంత పట్టింది కేజీన్నరకి. అది మనం కొలత కింద తీసుకోవాలి. మటన్లో ఇందాక వాటర్ 2 గ్లాసులు వచ్చిందమ్మా, చూడండి. కొబ్బరి పాలు 3 గ్లాసులు అయింది. 4 గ్లాసులు, 5 గ్లాసులు లెక్క అనుకో. 5 గ్లాసులు పోసేపర్లా, ఇంకొక 5 గ్లాసులు వాటర్ కలుపుకుందాం. కొంచెం పెద్దదైందమ్మా, రైస్ వేయకముందే వాటర్ కొంచెం ఎక్కువ అవటం వల్ల, కొంచెం ఎక్కువ రైస్ తీసుకోవటం వల్ల ఇలా జరిగింది. వేరే గిన్నెకి మార్చేస్తున్నాను నేను. మార్చుకోవచ్చు, తప్పేం లేదమ్మా. ఇంకా రైస్ వేయలేదు కాబట్టి దీంట్లో షిఫ్ట్ చేసుకోండి.
అది పెద్ద గిన్నెకి మార్చేసాం. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకున్నా సరిపోతుంది. ఎసరు పొంగు రావాలంటారు కదా, పొంగు వచ్చేసింది చూసుకోండి. రైస్ నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కలిపేద్దాం దీంట్లో. మా చుట్టాల అబ్బాయి కోసం కొంచెం ఎక్కువగా వండుతున్నాను. వాళ్ళు 2 times తినాలి ఇప్పుడు నైట్ కూడా, అందువల్ల. రైస్ అయితే వేసేసాము. కరెక్ట్గా వాటర్ చూసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటరు. ఇక స్పైసీగా కావాలనుకున్న కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. గరం మసాలా ఎక్కువ కావాలనుకున్న కొంచెం మసాలా, బిర్యానీ మసాలా. ఎనీవే ఎవరికి ఏది ఇష్టమో అలాగే చేసుకుంటారు. ప్రాసెస్ అయితే మాత్రం ఇదే. కొంచెం ఇప్పుడు నెయ్యి కలుపుకుందాం. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది, కొంచెం చూసుకోండి. నెయ్యి కొంతమంది డాల్డా కలుపుతారు, కొంతమంది నెయ్యి కలుపుతారు, ఎవరిష్టం వాళ్ళది. నెయ్యి అయితే మాత్రం ఫ్లేవర్, అందరిలో నెయ్యి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎనీవే చూడండి ఎలా ఉందో. ఇక మూత పెట్టేద్దాము. మూత పెట్టే ముందు కాసేపు బాయిల్ అయిన తర్వాత తీసి మళ్ళీ కింద అట్ల పెరం అంటారు కదా, దోశలు వేసుకుంటాం, ఆ పెరం పెట్టి దానిపైన పెట్టండి. ఎందుకంటే అప్పుడు అడుగంటుంది. ఎనీవే ప్రాసెస్ అయితే మాత్రం ఇది కొంచెం బాయిల్ అవ్వగానే అట్ల పెరం పెట్టుకుందాం అడుగున. అది నీట్గా అడుగంటు పోకుండా చక్కగా ఉంటుంది. అందరికీ తెలుసు చాలా మందికి. ఎనీవేరా తల్లి, మీరు అడిగారు వంటలు చేయగానే ఎవరో మాటలు పట్టించుకోవద్దని. నేను అసలు పట్టించుకోలేదమ్మా, నాకే అనిపించింది. సరే మళ్ళీ మీరు అడిగారు కాబట్టి మీకోసం మళ్ళీ వంటలు చేద్దాం. నా హెల్త్ గురించి చాలా మంది బాధపడుతున్నారా. ఎనివే నేను క్యూర్ అవుతున్నాను, పైన దేవుడు ఉన్నాడు, అంతే. అట్ల పైన మీద పెట్టాలని చెప్పాను కదమ్మా, చేద్దాం. అది కొంచెం హైలో పెట్టుకోండి. అది హీట్ ఎక్కగానే కొంచెం లైట్ సిమ్కి వచ్చేయండి, సరిపోద్ది. ఒక 10 నిమిషాలు అలా ఉన్నారంటే బిర్యానీ రెడీ. ఎలాగైతే బిర్యానీ రెడీ. నా సజెషన్లో మొత్తం మ్యాక్సిమం మీ వదిలే చేసింది. ఇది చూడండి ఎలా ఉంది మటన్ బిర్యానీ. సూపర్ బేక, స్మెల్ అయితే అదిరిపోతుంది. తినేద్దామా? తనే వడ్డిస్తుంది. తల్లికి, వాడి గెస్ట్, వాడికి గెస్ట్ కంటే కూడా వాడు నా కొడుకు. ఎప్పుడు చెప్తుంటాను నేను, వాడికైతే మా పిల్లల ఆస్తులు అయితే ఇవ్వను, కానీ ప్రేమాభిమానులు అయితే మాత్రం సమానంగా ఇస్తాడికి. ఇది 100% రా. బయట వాళ్ళకైతే నేను షేర్ చేసుకోలేను, కానీ వీడంటావా లైక్ మై సన్. ఎనీవే నా కొడుకు బిర్యానీ వచ్చేసింది. నిజంగా చెప్తున్నాను రా, అదిరింది బిర్యానీ. ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకుంటే నువ్వు తిను. వేడిగా తింది. ఇంట్లో సండేస్ వచ్చినాయంటే వేడిగా చేసుకుంటుంటాం మేము. తినే రోజు అయితే ఎవ్రీ సండే అయితే మాత్రం కన్ఫర్మ్. ఓకేనమ్మా, ఎలాగైతే చూసారు కదా, బాబు వాళ్ళ సిస్టర్, సన్, నా కూతురు, వైఫ్ అందరూ రా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు చెప్తున్నానంటే మీ నిజంగా మీ ఇంత ఆప్యాయత నేనైతే ఎదురు చూడలే ఎక్కడ కూడా. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు రా. ఒకడేమో టీవీ అంటాడు, ఒకడేమో ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటూ ఏదైనా అనుకోండి. ఒకటి మాత్రం చెప్తున్నాను బ్రదర్స్, ఎప్పుడు కూడా మనం ఎదటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో పైనుంచి ఆ దేవుడు చూస్తుంటాడు. మనకి ఇప్పుడు ఇన్ని లక్షల వ్యూవర్స్లో ఒక్కడు కామెంట్ పెట్టడం వల్ల
నాకు పోయిందేం లేదు. ఎవడో ఒకడు అంటాడు అన్నయ్య మీరు ఎందుకు పట్టించుకుంటారని చెప్పి మా సిస్టర్స్ చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తావో నీకు అదే రెస్పెక్ట్ దొరుకుద్ది, గుర్తుంచుకో. వచ్చే జన్మలో ఒక ఆడదాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకో. నిజంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ. చిన్న చిన్న మాటలు అసలు పట్టించుకోరు, కానీ ఈ మధ్యన నాకు కొంచెం బాధ అనిపించి ఆ బీపీ ఎక్కువ అవటం వల్ల కొంచెం ఏదో మాట్లాడుతున్నాను తప్పితే అసలు నేను ఎప్పుడు ఎవరి గురించి కామెంట్ చేయను, మాట్లాడను. ప్రతిదాన్ని ఆ దేవుడు చూసుకుంటాడు. ఇది మాత్రం చెప్తున్నాను రా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్. బాయ్. సే బాయ్.